హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా 5 ఐకానిక్ టవర్స్‌ని అయితే నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? అవి ఏ కంపెనీ వారు నిర్మిస్తున్నారు? ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు? అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ అయినా, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, ఏదైనా క్యాపిటల్ అప్డేట్స్ కానీ, మంచి టెంపుల్ వీడియో, ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా మన అమరావతి రాజధానిలో 5 ఐకానిక్ టవర్స్ని అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ వచ్చేసరికి ఒకటి జిఏడి టవర్ అండ్ 1, 2 వచ్చేసరికి అదేవిధంగా 3, 4 ఈ 1, 2 టవర్లని షాపూర్జీ పల్లంజీ కంపెనీ అయితే నిర్మిస్తుంది. అదేవిధంగా 3, 4 టవర్లను వచ్చేసరికి ఎల్ఎన్టీ కంపెనీ అయితే నిర్మిస్తుంది. ఈ జిఏడి టవర్ వచ్చేసరికి మొత్తంగా 49 అంతస్తుల్లో అయితే నిర్మిస్తున్నారు. ఈ జిఏడి టవర్ వచ్చేసరికి ఎన్సిసి కంపెనీ అయితే నిర్మిస్తుంది. ఇది అమరావతిలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఇది ఒకటి. అదేవిధంగా ఈ జిఏడి టవర్లోనే సీఎం కార్యాలయం కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఈ జిఏడి టవర్ని. ఈ జిఏడి టవర్లోనే సీఎం గారు దిగడానికి హెలిప్యాడ్ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది జిఏడి టవర్. ఈ జిఏడి టవర్ వచ్చేసరికి మొత్తంగా గ్రౌండ్ ప్లస్ 49 అంతస్తులైతే ఉంటుంది. ఇది ఎన్సిసి కంపెనీ నిర్మిస్తుంది. దీని హైట్ వచ్చేసరికి మొత్తంగా 230 మీటర్ల హైట్ అయితే ఉంటుంది. ఈ ఒక్కో టవర్ వచ్చేసరికి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో అయితే ఈ టవర్లు అయితే నిర్మిస్తుంది. ఇది జిఏడి టవర్. అదేవిధంగా మిగతా 3, 4 టవర్లు వచ్చేసరికి ఎల్ఎన్టీ కంపెనీ అయితే నిర్మిస్తుంది. ఇది జిఏడి టవర్ ముందున్న రాఫ్ట్ ఫౌండేషన్ అయితే పనులు ముమ్మరంగా అయితే జరుగుతున్నాయి అని అయితే చెప్పొచ్చు. ఇది కాంక్రీట్ పనులు బాగా జరుగుతున్నాయి. అంటే 10,983 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ 5 టవర్లకి ముందు వచ్చేసరికి 9 ఎమ్యూనిటీ బ్లాక్లు అయితే రావడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క ఎమ్యూనిటీ బ్లాక్ వచ్చేసరికి గ్రౌండ్ ప్లస్ 3 స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. ఇవి ఈ ఎల్ఎన్టీ కంపెనీలు, అదేవిధంగా షాపూర్జీ పల్లంజీ కంపెనీలు వచ్చేసరికి వీటికి మెటీరియల్ వచ్చేసరికి సిస్కాల్ కంపెనీ, అంటే 1, 2 పల్లంజీ షాపూర్జీ నిర్మిస్తున్నారు కాబట్టి సిస్కాల్ కంపెనీ నుంచి అయితే వీటికి మెటీరియల్ రావడం, అంటే ఇది ఛత్తీస్గఢ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక ఎల్ఎన్టీ కంపెనీకి వచ్చేసరికి బళ్ళారి నుంచి మెటీరియల్ రావడం అయితే జరుగుతుంది. అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు అయితే వీటిని జిందాల్ స్టీల్ కంపెనీ అయితే మెటీరియల్ ఉపయోగించడం జరుగుతుంది, ఈ ఎల్ఎన్టీ కంపెనీ. ఇక ఈ జిఏడి టవర్ వచ్చేసరికి మొత్తంగా 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అయితే నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎల్ఎన్టీ కంపెనీకి 2025 జూన్లోనే టెండర్ అనేది ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇక అక్టోబర్ నుంచి పనులు పునఃప్రారంభం అయితే చేశారు. ఈ సచివాలయం టవర్ల మొత్తాన్ని చంద్రబాబు గారి పర్యవేక్షణలో ఏపీసీఆర్డీఏ చేత ఈ పనులు అనేవి జరుగుతున్నాయి. ఇవి 2.5-3 సంవత్సరాలలోపు పూర్తి చేయాలి అనేసి అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఎన్సిసి ఎల్ఎన్టీ కంపెనీలతో అమరావతి మెగా ప్రాజెక్టు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి అనేసి అయితే చెప్పొచ్చు. ఈ టవర్లలో సచివాలయం కాంప్లెక్స్ వరల్డ్ క్లాస్గా మారనుంది. 32 ఎకరాలలో జిఏడి సెక్రటేరియట్, హెచ్ఓడి ఆఫీస్ పనులు, అదేవిధంగా డయాగ్రిడ్ స్ట్రక్చర్ వల్ల ఈ స్పేస్ మొత్తం అయితే ఎక్కువగా అయితే ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 5 టవర్లలో పైన ఒకదాని నుంచి మరొక దానికి వెళ్ళడానికి స్కై బ్రిడ్జ్ అనేది రావటం జరుగుతుంది. దీనివల్ల ఒక టవర్ నుండి మరొక టవర్కి వెళ్ళడానికి
ఈజీగా అయితే ఉండటం జరుగుతుంది. ఇవి ఎల్ఎన్టీ, పల్లోంజి, షాపూర్జీ, అదేవిధంగా ఎన్సిసి కంపెనీలు అయితే నిర్మిస్తున్న టవర్లు. ఈ ఈ టవర్లు మొత్తం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో అయితే నిర్మిస్తున్నారు. ఈ భవనాలు మొత్తం జీరో వేస్టేజ్తో అయితే రానున్నాయి. ఇక అదేవిధంగా 3, 4 వచ్చేసరికి 39 ఫ్లోర్లు, అదేవిధంగా జిఏడి వచ్చేసరికి 49 ఫ్లోర్లు అయితే ఉండటం జరుగుతుంది. ఇవి మొత్తం ఐకానిక్ స్ట్రక్చర్తో ఉండటం జరుగుతుంది. ఇవి ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్గా చెప్పొచ్చు. వీటికి వాడే ఐరన్ వచ్చేసరికి మొత్తంగా 90,000 టన్నులనైతే ఈ 5 ఐకానిక్ టవర్లని ఉపయోగిస్తున్నారు. ఇక బిల్డప్ ఏరియా వచ్చేసరికి 4,90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్లను అయితే నిర్మిస్తున్నారు. ఇక టాలెస్ట్ ఆఫీస్ బిల్డింగ్స్ సౌత్ ఇండియాలోనే డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న టవర్లు ఇవే మొదటి అనేసి అయితే చెప్పవచ్చు. ఇవి అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు. మొత్తంగా 32 ఎకరాలలో అయితే నిర్మిస్తున్నారు. ఇవి అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజెంట్ 5 ఐకానిక్ టవర్ల గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే చెప్పవచ్చు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.